యేసుక్రీస్తు ప్రభు సమాజాన్ని ఏ విధంగా ప్రేమించాడో, ఏ విధంగా హక్కును చేర్చుకున్నాడో, ఏ విధంగా వారిని ఆదరించాడో, మనము కూడా ఇతరులను అలా ప్రేమించి పట్టించుకొని ఆదరిస్తే అదే నిజమైన క్రిస్మస్. మీరు ఎక్కడ ఏ కులం ఏ మతం వారైనా తీసుకోండి, మేం అంటారే కానీ మన ఈ దేవుని దగ్గరికి వచ్చేసరికి యేసుక్రీస్తు అనే దేవుడు అందరికీ ప్రభు. కొందరికా కాదు, అందరికీ ప్రభు. ఎవరైనా దీనిలో రావచ్చు, ఎవరైనా ఈ దేవుని కొలవచ్చు, ఎవరైనా ఈ దేవుని పూజించవచ్చు, ఎవరైనా ఈ దేవుని ఆరాధించవచ్చు. అవసరమైతే ఎవరైతే దేవుని పరిపూర్ణంగా ప్రేమించి ఆ దేవుని యొక్క ఆత్మను పొందుకుంటారో వారికి కూడా దేవుడి సేవ బాధ్యతలు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే నిజమైన క్రిస్మస్. కాబట్టి ఎవరైనా నన్ను చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు అంటే నేను అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. నన్ను సమాజం వెలివేసినట్టుగా చూస్తుందంటే నా దేవుడిని ప్రేమించి హక్కును చేర్చుకున్నాడు. అదే నిజమైన క్రిస్మస్. నా జీవితము, నా కుటుంబమే శాపము కుటుంబం అని అనుకుంటే ఈ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికే నా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇదే నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ సందేశం ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయును గాక.